అందరికీ నమస్తే. నా పేరు భావన. ఇక నుంచి అనామికాకతో కలిసి మిమ్మల్ని మరింత ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తున్నాను. మరింకా ఆలస్యం చేయకుండా అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అనామిక అక్క కలిసి మా అత్త శారదతో చేసే అల్లరి, వంటలు, కుటుంబ విలువల కథలను ఎంజాయ్ చేయండి. ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా లైక్, షేర్ చేయండి. కాలింగ్ బెల్ అదేనండి, గంటని గట్టిగా కొట్టండి. ఇక కథలోకి వెళ్దామా? పిసినారి తోటికోడళ్ళు అనామిక, భావన కిచెన్లో నిలబడ్డారు. ఇప్పుడేం చేద్దామక్క? మరిది గారికి వేడివేడి టీ కావాలి. అత్తయ్యకి రాత్రి మిగిలిన చికెన్ కూరని వేడి చేసి పెట్టాలి. మావయ్య తాగడానికి గోరువెచ్చని నీళ్ళు కావాలి. ఈ మూడు జరగాలంటే మనం గ్యాస్ పొయ్యిని వెలిగించగా తప్పేలా లేదక్క. కానీ చెల్లి, పిసినారితనంతో రోజుకొకసారి, అది కూడా ఉదయమే గ్యాస్ పొయ్యిని అంటించాలని, చెయ్యాలనుకున్న వంటలు చేసుకోవాలని మనం ఒక నిబంధన పెట్టుకున్నాం కదా అక్క. ఇప్పుడు మనం ఆ నిబంధనని పక్కన పెట్టి మీ మరిదిగారు అడిగిన టీని, అత్తయ్య చెప్పినట్టుగా రాత్రి మిగిలిన కోడికూరని వేడి చేద్దాము. నిబంధనను ఉల్లంఘన చేయకుండా టీని, కోడికూరని వేడి చేయలేమా చెల్లి? కష్టమే కదక్క. ఆలోచించి చెల్లి, నాకెందుకో కష్టం కాదు అనిపిస్తుంది. అది కాదక్క చెల్లి, మనం పిసినారి బుర్రకి పదును పెట్టుకోవాలి. ఖచ్చితంగా పొయ్యి అంటించకుండా మరిదిగారు కోరిన టీని, అత్తయ్య కోరిన రాత్రి చికెన్ కూరని వేడి చేయొచ్చు. సరే అక్క, ఆలోచిస్తాను అని తోటికోడళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంటి ముందు కుర్చీలో కూర్చున్న శారద గట్టిగా, కోపంగా, అనామిక, భావన, రాత్రి మిగిలిన చికెన్ కూరని వేడి చేశారా లేదా? నాకు బాగా ఆకలిగా ఉంది అని గట్టిగా అరిచింది. కిచెన్లో ఉన్న తోటికోడళ్ళు అనామిక, భావన శారద అరుపుకి భయపడ్డారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వామ్మో అక్క, మన అత్తయ్య గట్టిగా, కోపంగా ఊరంతా వినబడేలా అరుస్తోంది. పిసినారి తోడుకోడళ్ళు అత్తని ఆకలితో చంపుతున్నారని తిట్టుకుంటారక్క అని చెప్పిన భావనకి అనామిక ముఖం సంతోషంగా కనిపించింది. అక్క, ఇక ఆలస్యం చేయకుండా నీకొచ్చిన ఐడియాని చెప్పు. చకచకా టీని, చికెన్ కూరని వేడి చేసేద్దాం. చెల్లి, మన అత్తయ్యని మనం ఎక్కడ కూర్చోబెట్టాం? ఇంటి ముందొస్తున్న ఎండకి కూర్చోబెట్టామక్కా అని చెప్పిన భావనకి అనామిక ఆలోచనేంటో అర్థమైంది. తను కూడా సంతోషపడుతూ, వారెవ్వా అక్క, నీ ఐడియా అదిరిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా నేను టీని పట్టుకుని పెరట్లోకి వెళ్తాను. నువ్వు కోడి కూర తీసుకుని పెరట్లోకి వచ్చాయి. సరే చెల్లి అని అనామిక కిచెన్లో నుంచి బయలుదేరి హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది. భావన టీ గిన్నె పట్టుకుని పెరట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత అనామిక కోడికూర ఉన్న గిన్నెని తీసుకుని పెరట్లోకి వచ్చింది. ఇద్దరూ పెరట్లో పడుతున్న ఎండలో టీ గిన్నెని, కోడికూర గిన్నెని పెట్టి వాళ్ళు నీడకు నిలబడి గ్యాస్ పొయ్యి వెలిగించకుండా తమ పని జరిగిపోతుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. వినోద్ తన వర్కుని పూర్తి చేసుకుని కిచెన్లోకి వచ్చాడు. తోటికోడలిద్దరూ కనిపించలేదు. ఇదేంటి, కిచెన్లో వదిన లేదు, భావన కూడా లేరు, ఇద్దరు ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ బయటకొచ్చాడు. తల్లి శారద కనిపించింది. చిన్నాడా, ఈ పిసినారి తోడుకోడలు ఏం చేస్తున్నారు? అమ్మా, తోటికోడలిద్దరూ కిచెన్లో లేరు. అనుకున్నాను, తోడుకోడల్లో తమ పిసినారి బుద్ధిని చూపిస్తున్నారు. ఆలస్యం చేయకుండా పెరట్లోకెళ్ళు. అక్కడిద్దరూ కలిసి చేస్తున్న పని చూడు బాబు. వినోదేమీ మాట్లాడకుండా పెరట్లోకి వచ్చాడు. ఎండలో టీ గిన్నెని, కోడికూర గిన్నెని పెట్టి అనామిక, భావన నీడలో నిలబడి మాట్లాడుకోవటం కనిపించింది. వినోద్కి ఎక్కడా లేని కోపం వచ్చింది. వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏంటొదినా ఇది? పొదుపు చేయడం మరిది గారు. వదినా, నేను అన్నయ్య బాగానే సంపాదిస్తున్నాం కదా, నువ్వు భావన కలిసి ఎందుకు ఇలా పిసినారిగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. కోపం తెచ్చుకోకు వినోద్ బాబు. నువ్వు అడిగిన టీ రెడీ అయింది. భావన, ఆ టీ తీసుకెళ్లి మరిది గారికి పోసివు. అలాగే అత్తయ్యని తినడానికి రమ్మని చెప్పు. అలాగే అక్క, పదండి, మీరడిగిన టీ వేడయింది అని భావన టీ గిన్నెని, వినోద్ని తీసుకుని వెళ్ళిపోయింది. శారద ఇంట్లో తినటానికి అన్నం పెట్టుకుని కూర్చుంది. పొగలొస్తున్న కోడికూరని తీసుకుని అనామిక వచ్చి వడ్డించింది. వినోద్ వేడివేడి టీ తాగుతూ ఉంటాడు. శారద వేడివేడి కూరతో తింటూ ఉంటుంది. అలా పిసినారి తోటికోడళ్ళు వాళ్ల పనులతో రోజులు గడిపేస్తూ ఉంటారు. ఇంతలో చలికాలం రానే వచ్చింది. ఒక్కొక్కరికి ఉన్న ఒక్కొక్క దుప్పటితో విపరీతమైన ఆ చలిని తట్టుకోవటం కష్టంగా మారింది వాళ్ళందరికీ. పిసినారి కోడల్లో వచ్చేది చలికాలం. ఉన్న ఒక్క దుప్పటి కూడా చినిగిపోవడానికి సిద్ధంగా ఉంది.
కొత్త దుప్పట్లను కొనమని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు. మన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా ఇద్దరు వెళ్ళి ఆ కొత్త దుప్పట్లను కొనుక్కురండి. వెళ్ళండి అని అత్తగారు శారద చెప్పగానే తోటికోడళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మీ ఇద్దరు ముఖాలు చూసుకుంది చాలా నమిక. కావాల్సిన డబ్బులు తీసుకెళ్లి ఇంటిలిపాదికి అలాగే వస్తున్న చుట్టాలకి సరిపడా ఏమాత్రం చలి పెట్టకుండా ఉండేలా బలమైనవి లావుగా ఉండే దుప్పట్లు కొనుక్కురండి, వెళ్ళండి అని చెప్పి రమేష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తోటికోడళ్ళు కొత్త దుప్పట్ల కోసం ఇంటి నుంచి బయలుదేరి రోడ్డు మీద వెళ్తూ మాట్లాడుకుంటున్నారు. అక్క, ఎంత ఆలోచించినా డబ్బులు ఖర్చు పెట్టకుండా దుప్పట్లు కొనేలా లేవనిపిస్తుందక్క. చెల్లి, నువ్వింక దుప్పట్లు కొనే విషయం గురించి ఆలోచిస్తున్నావా? అవునక్క, బావగారేమో కోపంగా మన కోసం వస్తున్న చుట్టాల కోసం కొత్త దుప్పట్లని కొనమని చెప్పారు కదా. అయ్యో చెల్లి, మీ బావగారు ఎలాంటి కొత్త దుప్పట్లని కొనమన్నారు? చలి పెట్టకుండా లావుగా బలంగా ఉండే దుప్పట్లని కొనమన్నారక్క కదా. మరి లావుగా బలమైన దుప్పట్లు ఎక్కడైనా కనిపించాయా? మనం నడుస్తున్న రోడ్డు మీద అయితే ఎక్కడా కనిపించలేదక్క. అదే విషయాన్ని మనం వెళ్ళి మీ బావగారికి చెప్దాం చెల్లి. బావగారు కోపం తెచ్చుకుంటారక్క. అయితే మన దుప్పట్లని తీసుకెళ్దాం చెల్లి. ఎలా అక్క? పద, ఏం చేయాలో నేను చెప్తాను అని భావనని తీసుకొని అనామిక ఊళ్ళోని దుర్గమ్మ ఇంటికొచ్చింది. ఏంటి తోడుకోడలు కలిసి ఇలా నా ఇంటికొచ్చారు? ఏం లేదు పిన్ని, ఇంట్లో పాత దుప్పట్లుంటే ఒక రెండివ్వు. ఇంటికి చుట్టాలు వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీ దుప్పట్లు మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని చెప్పిన అనామికని భావన అయోమయంగా చూస్తూ తనలో తాను, అమ్మో అక్క, పిసినారితనంలో నువ్వు 100కి 100 మార్కులు సాధించేశావు అని అనుకుంటుంది. దుర్గమ్మ ఏమీ మాట్లాడకుండా వాళ్ళిద్దరినీ అదోలా చూస్తుంది. ఏమిటి పిన్ని, 2 దుప్పట్లు అరువిమ్మంటే అదోలా చూస్తున్నావు? మరి ఇంత పిసినారితనం ఏమిటే మీకు? చుట్టాల కోసం పాత దుప్పట్లను అరువు అడుగుతున్నారు. 2 రోజులు ఉండిపోయే చుట్టాల కోసం 2000 ఖర్చు పెట్టి కొత్త దుప్పట్లని కొనలేం కదా పిన్ని అని భావన కూడా చెప్పగానే దుర్గమ్మకి ఏమీ మాట్లాడకుండా తోటికోడలిద్దరినీ తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. అనామిక భావన ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దుర్గమ్మ అక్కడక్కడా చిరిగిన 2 దుప్పట్లను తీసుకొచ్చి వాళ్ళకిచ్చి అనామిక భావన సంతోషంగా దుర్గమ్మ ఇంటి నుంచి బయలుదేరి రాజయ్య ఇంటికొచ్చారు. రాజయ్య మావయ్య, ఓ రాజయ్య మావయ్య. రాజయ్య నెమ్మదిగా తలుపు తెరిచి చూశాడు. పిసినారి తోటికోడళ్ళు కనిపించారు. అంతే, చటుక్కుని తలుపేసుకున్నాడు. అనామిక భావన కిటికీ దగ్గరికి వచ్చారు. లోపలికి చూశారు. తలుపు దగ్గర నిలబడి ఉన్న రాజయ్య కనిపించాడు. రాజయ్య మామ, వేసిన తలుపు చాలు, కిటికీ దగ్గరికి రా. ఆ మాట విని రాజయ్య అయిష్టంగా ముఖం పెట్టి కిటికీ దగ్గరికి వచ్చాడు. ఇలా చూడు మావయ్య, ఇంట్లో ఎన్ని దుప్పట్లున్నాయి? ఎందుకు? మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు మావయ్య, 2 దుప్పట్లు అరువు కావాలి. నేనివ్వను. ఇవ్వకుంటే ఇంటి బయట వేసిన తాళం తీయకుండా వెళ్ళిపోతాం. అంత పని చేయబాకండి అమ్మా, మీరు అడిగిన దుప్పట్లు ఇస్తాను గాని వెళ్ళి ముందు ఆ తాళం తీయండి అని చెప్పగానే అనామిక భావన తలుపు దగ్గరికి వచ్చారు. రాజయ్య తలుపు తెరిచి 2 దుప్పట్లు ఇచ్చాడు. అనామిక భావన సంతోషంగా ఆ దుప్పట్లు తీసుకొని మరొక ఇంటికి వెళ్లారు. వాళ్లతోనూ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా దుప్పట్లు తీసుకొని ఇంటికొచ్చారు. ఇక ఇంట్లో చుట్టాల సందడి ఉంది. అందరూ కూర్చొని శారద వడ్డిస్తున్న కమ్మని వంటలు తింటూ ఉంటారు. అది చూడగానే పిసినారి తోటికోడళ్ళకి అత్తగారు శారద మీద విపరీతమైన కోపం వచ్చింది. కానీ వచ్చిన చుట్టాల ముందు అత్తగారు శారదని ఏమన్నా అంటే బాగోదని దుప్పట్లు పట్టుకొని గదిలోకి వెళ్ళిపోయారు. చూసావక్క, మనం ఇంట్లో లేని సమయంలో వచ్చిన చుట్టాలకి మన అత్తగారు ఎంత చక్కగా కమ్మని వంటలను చేసి పెట్టారో. అవును చెల్లి, మనం తప్పు చేసి అత్తయ్య నండం ఏం బాలేదు. మనం వెళ్ళేటప్పుడు కిచెన్కి తాళం వేసుకుని వెళ్లాల్సింది. మనం ఇన్ని రోజులు ఒక పూట తింటూ ఆ పొదుపు చేసిన వంట సరుకులు మొత్తం ఈ ఒక్క పూటతో బూడిదలో పోసినట్టయిందక్క. బాధపడకు చెల్లి, వచ్చిన చుట్టాలకి మన పద్ధతిలో బుద్ధి చెప్దాం. రాత్రి పడుకునేటప్పుడు దుప్పట్లు కావాలని అడుగుతారు కదా, అప్పుడు చినిగిన పాత దుప్పట్లు ఇద్దాం. చలికి తట్టుకోలేక పొద్దున్న వెళ్ళిపోతారు. సరే అక్క అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ రాత్రవుతుంది. విపరీతమైన చలి. అందరూ చలికి వణుకుతూ ఉండగా అనామిక భావనలు ఊరి వాళ్ళ నుంచి అరువు తెచ్చిన పాత దుప్పట్లని చుట్టాలకిచ్చారు. వాటిని కప్పుకొని చలికి వణుకుతూ పడుకుంటారు. సన్నగా మంచు పడుతూ ఉంటుంది. తోటి కోడలు అనామిక భావన మాత్రం
10 దుప్పట్లు కప్పుకొని హాయిగా వెచ్చగా పడుకుంటారు. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజున శారద వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు దండం పెట్టేసి ఇంటి నుంచి పారిపోతారు. అది చూసి పిసినారి తోటి కోడళ్ళు చాలా సంతోషపడతారు. ఊరి వాళ్ళ నుంచి అరువుగా తెచ్చిన దుప్పట్లని తిరిగివ్వకుండా వాళ్లే వాడుకుంటూ చలికాలం నుంచి తమని తాము కాపాడుకుంటూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ప్రతిరోజు ఫోన్ పట్టుకుని అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్లో మా కథలు చూస్తున్నారు, వింటున్నారు కూడా. మీ పనులు చేసుకుంటున్నారు కానీ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కట్లేదు. ఇంత మంచి వీడియోస్ చూస్తూ కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండడం మీకు మర్యాదగా ఉందా చెప్పండి. మా వీడియోస్ చూస్తూ మీ పనులు చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి, లేకపోతే కొత్త వీడియోస్ మిస్ అవుతాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.